సర్లే అమ్మా, ఇంకా నేను పోయేస్తాను మా ఇంటికి. ఏమ్మా అప్పుడే పోతావు? ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా. లేదులేమ్మా, ఆయన ఫోన్ చేశారు, నిన్న రాత్రినే ఫోన్ చేశారు రమ్మని. నేనే నీ దగ్గర చెప్పలేదు. రాత్రి ఏం చెప్తామని, ఇంకా మళ్ళీ దడగ్గని లేస్తామని రాత్రి కూడా పిలిస్తే నేను కూడా ఏం లేపలేదు. నీకు రాత్రే ఫోన్ చేశారు ఆయన. ఓ అవునా, అప్పుడే ఫోన్ చేశారు అల్లుడు గారు. ఏం పని ఉందంట? ఏం పనులు లేకున్నట్లంట ఈ అమ్మాయి అత్తారిండ్లు అన్న తర్వాత. వాళ్ళ అమ్మనేమో ఊరికే ఉంటాడానికి ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడ్చే వాళ్ళే వాళ్ళు. నీకు తెలిసేలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావు, నేను ఆడు ఉంటాను. ఏం తెలుస్తుంది చెప్పు? నా కష్టాలు నాకి. కాదమ్మా, నేను ముందే పోతాను. మీరు కూలరు ఒక ఆటోలో పెట్టి పంపిస్తారా? మళ్ళీ ఆ చింటిగాండ పట్టుకొని ఆ కూలర్ పట్టుకొని ఆటోలో అయితే నేను పోలేను. బస్ స్టాండ్ వరకు అన్నయ్యని పిలిపించమ్మా, ఆటోలో పెట్టుకొని వస్తాడు. ఇంకా బస్సు కన్నా అట్లా ఎక్కిస్తాడు, అట్లే పోతుంది నేను. అవునా, ఏమి చింటిగాడు ఏమని చేస్తాడా? ఏమీ వదిలికనే కనపడదు, అసలు బయటికి రావట్లేదు. నేను పోతున్నానన్నా చెప్పుమ్మా, ఎగురుకుంటూ వస్తుంది. ఒసే గంగా, ఓ గంగరా, రాదు పోతుంది, మాట్లాడిచిపోతుంది రా. ఇంకా అమ్మయ్య బ్యాగ్ పట్టుకునింది అంటే పోతుందని అర్థం. అమ్మయ్య ఈరోజు మా సంగ అమ్మ పెద్ద పోయింది నాయన. నాకు లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాక, లోపల నుంచి బయటికి పోయేది కాక, లోపలికి వచ్చేది కాక సస్తుంటిని. వదినా, నేను ఇంకా పోయేస్తాను వదినా. సర్లే కదా, పోయిరా. మళ్ళీ ఏమి ఇంత త్వరగా పోతున్నావు? ఇంకొక 2 రోజులు ఉండకూడదేమి? ఊరికే ఉండదునా, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నా? నేను ఎప్పుడెప్పుడు పోతానా అని చూస్తున్నావు నువ్వు. ఏం రాదా నీళ్ళ, నువ్వేం మాట్లాడుకుంటున్నావు? అదేం లేదులే వదినా, వాడు చింటిగాడు ఆడున్నాడు, చింటిగాడే కనపడుకోకున్నాడు, అదే మాట్లాడుకుంటున్నాను. ఇంకా వాడిని ఏమి ఈడే వదిలేసి పెట్టుకోవాలా కొన్ని రోజులు? వామ్మో అమ్మ తల్లి, ఆ పని మాత్రం చేయొద్దే తల్లి. నీ కొడుకు నీ అంటే పెట్టుకుంటూ పో. నాకు సాలైపోతుంది. ఇప్పుడే ఇంట్లో చాకరీ చేయలేక వస్తున్నాను. మళ్ళీ నీ కొడుకుతో ఆడతల్లి, మళ్ళీ చీటికి మాటికి మా అత్తతో నేను అనిపించుకోవాలి. వాడికి అన్నం పెట్టినావా లేదా, అట్లా ఇట్లా అట్లా ఇట్లా అనుకుంటా. నాకేం వద్దులు తల్లి, నీ కొడుకు నీ ఇంట్లో పిలుచుకుని పో. ఏముదినా అవాక్ అయ్యావా? లేదులే, చింతగాడు లేకున్నట్ల నేను లేను, మా వారు లేరు. చింతగాడు కూడా పిలుచుకుపోతాలే, నువ్వు ఆడైతలే కానీ ఊరికే అంటున్నాను, షాక్ అవ్వకు. సరేలే రాజా, సరే అట్లేం లేదులే, 2 రోజులేగా, పెట్టుకుంటాలే, చూసుకుంటాలే. ఇది పెద్ద చూసుకునేది మళ్ళా. వాడున్నాడు, ఈ వంట ఎట్లా చేయాలా, అది ఎట్లా చేయాలా అనేది నువ్వు. వాడు అది అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు, నేను పని చేయలేను, గలీజ్ చేసి పెట్టినాడు, ఇల్లంతా చెత్త చేసి పెట్టినాడు అంటివి. ఇప్పుడు మళ్ళీ ఊరు మాట్లాడుతుంది. ఊరు మారం ఊరే అటే అటే. చింటూ రానన్నా, ఆడిపోయినవరా తండ్రి? మీ అమ్మ పోతున్నది, ఇక్కడ ఊరికి పోతుంది మీ అమ్మ. అప్పుడే పోతున్నావా? అమ్మమ్మ, నాకు పోబుద్ది కావట్లేదే, ఇక్కడే ఉంటాను నేను. ఇక్కడ మస్తు దోస్తులు ఉన్నారు, అందరు ఉన్నారు, ఫ్రెండ్స్ నాకు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అక్కడ అంత దూరంగా ఉన్నారు, ఎవరు రారు ఆటోడుకోవడానికి. అయ్యో లేదులే నన్న, మళ్ళీ వద్దులే, అప్పుడు వారం కాలంటే ఈడే పట్టుకుంటాను నేను. సరే చింటూరా, ఇంకా అమ్మమ్మని ఇబ్బంది పెట్టద్దు. అయ్యయ్యో మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏం కథనో, ఇంకొక వారం అన్నా ఉండలేదు, అట్లే పోతున్నావు. అయ్యో ఏమ్మా, నువ్వు ఏడ్చేది కాక నన్ను కూడా ఏడిపిస్తావు, చింటగాడు కూడా ఏడుస్తాడు. ఊరుకోమ్మా, నేను పోయేస్తాను, పోయేటప్పుడు ఏడ్చొద్దు. వామ్మో, వీళ్ళు చూడలేకపోతున్నారు తండ్రి. వెళ్ళొస్తానులే అమ్మా, మళ్ళీ తిరిగి వస్తాను. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఇలాగే ఉంటుంది. సర్లే అమ్మ, మసానంగా పోయి మసానంగా గుండు బాగా చేసుకుని తిను. నన్నేం గాలి వదిలేసినారా చెట్లా? సరేలే రాదా, సరేలే.
వస్తానమ్మా, బస్కి టైం అవుతుంది. అన్నయ్య వచ్చి కూలర్ ఇచ్చి పోయేస్తా.